హాయ్, నమస్తే. పిల్లలు మానసికంగా బాగా ఎదగాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అని అందరం చెప్తున్నాం. కానీ ఈ రోజుల్లో అది సాధ్యపడుతుందా? ఒకప్పటి రోజులు తీసుకుంటే, మా రోజులే అనుకుందాం. మా ఇంటి పక్కన ఒక గుడి ఉండేది. ఆ గుడిలో పెద్ద గుట్టమల్లె చెట్టు ఉండేది. గుట్టమల్లె చెట్టు అంటే రకరకాలుగా పిలుస్తారు. ఆకాశమల్లి అంటారు, ఆహ్, కాడమల్లె అంటారు. మేము పొద్దున్నే లేచి బయటకు వచ్చేవాళ్ళం. అంటే చాలా ప్రాతకాలంలో లేచేవాళ్ళము. లేచి అలా బయటకు వచ్చి ఒక్కసారి ఆ గుడి ప్రాంగణంలో తిరిగి ఆ మల్లెపూలని చేతులతో తీసుకొని వాటిని కట్ చేసి సౌండ్ వచ్చేలాగా ఇలా నోట్లో పెట్టుకొని ఊదుకుంటూ ఆ పూలను గుత్తులు గుత్తులుగా తీసుకొని బుట్టలో పెట్టి ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. మాకది ఒక సరదాగా ఉండేది. సరదానే కాక ప్రకృతితో మమేకమైనట్టుంటుంది. ఆ మల్లెపూలను తాకిన మంచు కిరణాలు మంచు బిందువులు చేతికి చల్లగా తగిలేవి. ఎంత హాయిగా అనిపించేదో. ఆ తర్వాత అవి దేవుడి గదిలో పెట్టి మా నిత్యకృత్యములు తీర్చుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఏది పెడితే అది తిని వచ్చిన శ్లోకాలు చదువుకొని బడికి పరుగో పరుగు. నడకనే కదా ఆ రోజుల్లో. ఇప్పుడు పాపం స్కూళ్ళు చాలా దూరంగా ఉంటాయి. 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయ్యేది ఉంటే పిల్లలు 8 కన్నా ముందే బయలుదేరాలి. అంటే ఎంత ముందుగా లేవాలి? వాళ్ళకి నిద్ర సరిపోదు. ఇచ్చే హోంవర్క్స్ చాలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాగ్స్ మోయాలి. అందులో టిఫిన్ బాక్సుల సంగతి చెప్పక్కర్లేదు. అన్ని రకాల ఐటమ్స్ అన్ని బాక్సులు పట్టుకొని రావాలి. వాళ్ళు తిన్నా తినకున్నా ఆ మూతబరువు తప్పదు కదా. నిజంగా ఆ రోజుల్లో ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళము. లంచ్కు ఇంటికి పరుగున వచ్చి ఎంత పడితే అంత తినేసి మళ్ళీ వెళ్ళేవాళ్ళము. ఇటు శారీరక వ్యాయామం, ప్రకృతితో అనుసంధానం అన్నీ జరిగేవి. స్కూల్లో ఉండే స్పోర్ట్సు, ఆటలు ఏవైతే శరీరాన్ని దృఢంగా ఉంచాయి. భోజనం ఎంత తీసుకుంటున్నాము, ఏమేం తింటున్నాము అనేది కాదు. మన శరీరము దానిని ఎంతవరకు గ్రహించగలుగుతుంది అనేదే ముఖ్యం. మనం అది గ్రహించగలగాలి అంటే మనం ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి. ఇంత తింటున్నాము ఏమవుతుందో, అంత తింటున్నాము అనే ఆలోచన మాని, అప్పుడు అసలు ఆ ఆహారం గురించి అవగాహనే లేదు. ఏదో ఒకటి ఆకలేసే వరకు ఆగుదే వాళ్ళం కాబట్టి ఎంతో కొంత తినేవాళ్ళము. ఆ తిన్నందుకు శారీరక శ్రమ తప్పకుండా ఉండేది. ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులు చెప్పేవాళ్ళు. మొక్కలకు నీళ్లు పోయటము, చిన్న చిన్న పనులు బయటకెళ్ళి చేయడము, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల పరిస్థితుల పట్ల ఒక అవగాహన వచ్చేది. డబ్బు కూడా ఎలా ఖర్చు చేయాలి అనేది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో అనుభవం ఉండేది. పొదుపు అనేది తెలిసేది. అసలు ఈ రోజుల్లో పిల్లలని ఏమీ తెలియకుండా పెంచుతున్నారనే అనుకోవాలి. అయ్యో వాళ్ళకేమీ చెప్పొద్దు, వాళ్ళకేమీ తెలియదు, అయ్యో వంటింట్లోకి వెళ్ళారా, స్టవ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. మనం దగ్గర ఉండి జాగ్రత్తగా అన్నీ నేర్పించగలిగితే వాళ్ళకి వాళ్ళ బ్రతుకులో ఒక ఆనందం ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఉంటుంది. ఏమంటారు?